వీళ్ళని చూడు చెడ్డీలు వేసుకొని నాకు ధోతి కట్టించారు. చీ 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 చీ. అందరికీ నమస్తే. కొండ మీద కొంగనే ఫస్ట్ పిల్లలకి గుండ్లు చేపిద్దామని వెళ్ళిపోయినుండే. వీడైతే ఫుల్ షాక్లుండే, అసలు ఏం చేస్తుర్రా మీరు ఈడ అని. తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయినుండే. వద్దన్నా స్నానం అయిపోగానే నాకు ధోతి కట్టించారు, కానీ మా డాడీ వాళ్ళు ఇద్దరు ఇంకా ధోతిలే కట్టుకోలేదు. ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆడికి దర్శనంకి అయితే వెళ్ళిపోయినుండే. దారిలో దేవుని నామం కనిపిస్తే నామం కూడా పెట్టుకునుండే. ఫైనల్లీ 12 hours తర్వాత దర్శనం అయితే కంప్లీట్ అయిపోయినుండే. దర్శనం అయిపోగానే ఫస్ట్ దేవుని లడ్ల కోసం అని వెళ్ళిపోయినుండే. అలా గుడి ముంగట కూర్చొని కాస్తంత ప్రసాదం అయితే తిన్నుండే. తర్వాత దేవుని గోపురం ఆపోజిట్ లోనే ఉన్న ఈ ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళిపోయినుండే. అక్కడి నుండి వరాహస్వామి దర్శనం కోసం అయితే వెళ్ళిపోయినుండే. కానీ మేము పోయేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇక చేసేది ఏం లేక బయటికి దేవుణ్ణి మొక్కుకున్నాం. అక్కడి నుండి దేవుని ప్రసాదం కోసం అయితే వెళ్ళిపోయినుండే. రోజు కొన్ని వేల మంది ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అన్న ప్రసాదం కంప్లీట్ అయిపోగానే తిరుమల నుండి స్టార్ట్ అయిపోయినుండే. లిటరలీ మా వాళ్ళు అసలు నాకు ధోతి చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు. మేము తిరుమల నుంచి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్ లో చూడండి. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.